ఇవాళ ఊరిలో మూడవ రోజు. అదేవిధంగా జాతరకి లాస్ట్ డే అని కూడా చెప్పొచ్చనమాట. ఇవాళ పనులెక్కువుంటాయి. అందుకని మార్నింగ్ నుండే పనులైతే స్టార్ట్ చేశాము. ఇవాళ ఖచ్చితంగా పూరన్ పోలీలు చేస్తాము. అందుకని పప్పు ఇక్కడ ఉడకపెట్టేశాను. అదేవిధంగా మార్నింగ్ ఊరేగింపు అనేది జరుగుతుంది. ఆ ఊరేగింపుకి వెళ్ళిన వాళ్ళ కోసం అనేసి మేమందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కోసమని ఇలా కొత్త బట్టలు తెస్తాము. ఆ కొత్త బట్టలు వాళ్ళకి కట్టిస్తూ ఉంటాము. ఈ సంవత్సరం చిన్నమ్మ, అత్తమ్మ ఇద్దరు వెళ్లారు ఊరేగింపుకి. అందుకనేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాను. ఇంకా ఇంటికొచ్చేసి నైవేద్య ప్రసాదాలన్నీ చేసుకొని మళ్ళీ గుడికి వెళ్తున్నాము. గుడికి వెళ్ళేటప్పుడు ఇంటి నుండి గుడి వరకు ఈ విధంగా ధన్వట అనేది తీసుకుంటూ ఉంటాను ప్రతి సంవత్సరం కూడా. ఇక్కడ వచ్చేసిన తర్వాత గుడిలో దర్శనానికి వెళ్తున్నాము. దర్శనంలో ఇక్కడ విఠల్ రుక్మాయి దేవుళ్ళు ఉంటారు. వీళ్ళను కృష్ణుని అవతారం అని కూడా అనొచ్చు అనమాట. అయితే వీళ్ళ దర్శనం చేసేసుకున్న తర్వాత బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడే గుడి మండపంలో కూర్చొని కొత్త బట్టలు పెడుతూ ఉంటారు మాకు. అమ్మ, అత్తమ్మ, చిన్నమ్మ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ ఇక్కడ మాకు కొత్త బట్టలు అనేది పెట్టడం స్టార్ట్ చేసేసారు. కొత్త బట్టలు పెట్టిన తర్వాత అక్కడే చీర కట్టించి ఇలా కొన్ని బియ్యం అనేది పోస్తూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళ ఆశీర్వాదాలు కూడా మళ్ళీ తీసేసుకొని ఇంటికి వచ్చేసాము. మా ఊళ్ళో అమ్మవారికి కూడా నైవేద్య ప్రసాదాలు పెట్టేసుకొని అక్కడ కూడా ఆశీర్వాదం అనేది తీసుకున్నాము. ఈవినింగ్ మళ్ళీ భజన కీర్తనలు ఉంటాయి. అవన్నీ చేసుకుంటూ ఊరి మధ్యలోకి వెళ్తామన్నమాట. అక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం సేపు ఇలా కొన్ని నాటకాలన్నీ చేసిన తర్వాత ఈ విధంగా ఉట్టి అనేది కొట్టి కంప్లీట్ చేస్తూ ఉంటాం.